ఓం నమో వెంకటేశాయ. ప్రతిచ్ఛన్న నిజోరుతేజ ప్రతిక్లిన్న పరారితేజ గోవింద గోవింద. కింభూతనామత్వర్ణశ్రుతత్వే నాలంతవోరుక్రమణస్య భిన్నే త్వం పూతనామారణ విశ్రుతత్వం విశిష్టధర్మాంతరమాదధాసి అని హతపూతన మతిపాతన నతపూత నమిత చేతనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను అన్నిటినీ శ్రద్ధగా చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. నందుడు వసుదేవుడు ఇద్దరు చక్కగా కలిశారు, మాట్లాడుకున్నారు. మాటలన్నీ పూర్తయిన తర్వాత వసుదేవుడేమో నందుడితో నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, నాకేదో అక్కడ మంచి జరుగుతోందని అనిపించటం లేదు, ఏదో ఉత్పాతాలు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. ఆ మాట విని నందుడు తన పరివారంతో సహా అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఏమైంది అనే విషయాన్ని 6వ అధ్యాయంలో శ్రీశుక ఉవాచ శ్రీశుకుల వారు చెప్తున్నారు. నందః పథి వచశౌరేః న మృషేతి విచింతయన్ హరిం జగామ శరణం ఉత్పాతాగమ శంకితః. నందుడు పథి దారిలో వెంటనే బయలుదేరాడు కదా. బయలుదేరిన వాడు ప్రయాణంలో కూడా శౌరేహే ఈ శూరుడు కొడుకైనటువంటి వసుదేవుడు అక్కర్లేని మాటలు మాట్లాడు, ఊరికినే అమంగళాలు పలకడు, ఏదో ఉండే ఉంటుంది అనువంద ఆయన వచః ఆయన మాటలో ఏదో ఆంతర్యం ఉంది. అది న మృష ఆయన అబద్ధాలు పడకడు, కాబట్టి ఏదో జాగ్రత్తగా ఉండాలి అని ఆలోచిస్తూ వచ్చాడు. ఇది విచింతయన్ జాగ్రత్తగా ఉండటం అంటే ఏం చేస్తాడు? హరిం జగామ శరణం శ్రీహరే మనకు శరణం. ఇలాంటి ఉత్పాతాలు ఏమైనా ఉంటే ఆ శ్రీహరిని తలుచుకుంటే ఆయనే ఆ ఉత్పాతాలను తొలగిస్తాడు అని అనుకున్నాడు. కానీ ఉత్పాతం మనంగానే ఎంతటి వాడికైనా సరే భయంగానే ఉంటుంది కదా. కాబట్టి ఉత్పాతాగమ శంకిత, ఏమొస్తుందో అని సందేహంతోనే ఉన్నాడు. సందేహం వచ్చినప్పుడల్లా శ్రీహరిశరణం అని మనసులో అనుకుంటున్నాడు. నందః పథి వచశౌరేర్ న మృషేతి విచింతయన్ హరిం జగామ శరణం ఉత్పాతాగమ శంకిత. ఈ లోపల ఏమైంది? ఈయన భయపడుతున్నట్లుగా వసుదేవుడు చెప్పినట్లుగా కంసేన ప్రహితా ఘోర పూతనా బాలఘాతిని శిశూంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. కంసుడు చాలామంది రాక్షసులతో మీటింగ్ పెట్టుకున్నాడు కదా. ఆ మీటింగ్లో రిజాల్వ్ చేసుకున్నారు కదా, వెళ్ళి పసిపిల్లలందరినీ నిలిపేయాలి అని. అలా ఆ రోజు మీటింగ్లో ఉండి పసిపిల్లలను నిలపడానికి నియమించబడ్డ వాళ్ళలో పూతన అనే ఒక రాక్షసి ఉంది. ఈ రాక్షసిని కూడా కంసేన ప్రహిత కంసుడు పంపించాడు.
ఘోరంగా ఉంది. ఎందుకంటే పసిపిల్లల్ని నలిపేయాలి అంటే మనసు చాలా కఠినంగా ఉండాలి. చివరికి రాక్షసులకి పిశాచాలకైనా సరే పసిపిల్లల జోలికి ఉండాలి అంటే చాలా క్రూరత్వం ఉండాలి. అలాంటి క్రూరురాలు ఈ పూతన. అందుకు తప్ప పెద్దగా పనికిరాదు. పెద్ద రాక్షస ఏం కాదు, కానీ అందుకు తప్ప పెద్ద పనికిరాదు. కానీ ఆ పసిపిల్లల్ని నలిపేంత క్రూరమైన మనస్సున్నది. బాలఘాతిని, పసిపిల్లల జోలికి వెళ్ళేది. ఇది కూడా ముందు అనుకున్నట్లుగా పూరా గ్రామ వ్రజాదిషు, నగరాల్లోనూ గ్రామాల్లోనూ ఈ వ్రజాల్లోనూ వీటిల్లోనూ పసిపిల్లలు ఎవరున్నారు అని వెతుకుతోంది. దొరికితే నలిపేస్తోంది. శిశుంశ్చచార నిఘ్నంతి. ఎవ్వరు దొరికినా సరే వాళ్ళందరినీ అక్కడక్కడ నలిపేస్తూ, ఏదో ఒక మాయ వేషం వేసుకుని వాళ్ళని నలిపేస్తూ అక్కడ తిరుగుతూ ఉంది. కంసేన ప్రహితాఘోర పూతనా బాలఘాతిని శిశుంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. మరి పూతన అనే రాక్షసి పసిపిల్లల్ని నలిపేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భర్తు యాతుధాన్యశ్చ తత్రహి. వాళ్ళు గనక రక్షణ చేసుకోగలిగితే వాళ్ళ జోలికి ఈ పూతన వెళ్ళలేదు. పూతనే కాదు, ఏ బాలగ్రహము ఏ అరిష్టము సరే ఆ పసిపిల్లల్ని చేరలేదు. అక్కడ రక్షోఘ్నాని, పిల్లలు పుట్టిన వెంటనే మనం అనుకున్న జాతకర్మలోనూ అక్కడ ఇక్కడ రాక్షసుల్ని సంహరించేటువంటి హోమాలు, రాక్షసుల్ని సంహరించేటువంటి మంత్రాలు, రాక్షసులు అంటే మనం అనుకునే వైరస్సు లేదా ఇన్ఫెక్షన్స్, వీటన్నిటినీ సంహరించడానికి, అవన్నీ తొలగించడానికి మంత్రాలు అవన్నీ ఉంటాయి. మనకి ఆ మంత్రాల మీద, వాటి మీద, ప్రక్రియల మీద శ్రద్ధ లేదు కాబట్టి అలా ఉంటుంది. కానీ ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, ప్రక్రియలు ఏవో ఉన్నాయి. వాటి ప్రకారం చేసుకుంటే ఈ బాలగ్రహాలు ఏవి దగ్గరికి రాలేవు. రక్షోఘ్నాని, ఆ రాక్షోఘ్న కర్మల్లో కూడా అంటే రాక్షసుల్ని అంటే రోగాల్ని వీటిని ఉపసంహరించేటువంటి మంత్రాలు కర్మల్లో కూడా సాత్వతాంభర్తు శ్రవణాదీని, సాత్వికమైన ఉపాసన చేసే వాళ్ళకి భర్త అంటే వాళ్ళ కష్టాలన్నిటినీ తీర్చేవాడు, వాళ్ళ బాధ్యతలను మోసేవాడు అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు యొక్క శ్రవణం, నామశ్రవణం అనేది జరిగితే, శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు సాత్వతాం భర్తు కుర్వంతి, ఆ మాట చేసేటైతే యాతుధాన్య తత్ర నభవంతి. ఇలాంటి బాలగ్రహాలు రాక్షసులు వీళ్ళు చేరరు. నయత్ర శ్రవణాదీని, ఎక్కడైతే ఇవి లేవో, అసలు రాక్షోఘ్న కర్మలు లేవు, ఆ రాక్షోఘ్న కర్మల్లో శ్రీహరి నామశ్రవణం అనేది లేనే లేదు, హరి అని నారాయణ అనే నామమే లేదు. లేకపోతే నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భర్తు, అది కనుక లేకపోతే యాతుధాన్యశ్చ తత్రహి, ఇలాంటి పిల్ల రాక్షసులు లేదా బాలగ్రహాలు ఇవన్నీ తప్పనిసరిగా అక్కడికి చేరతాయి. చేయవలసిన పనులు చేయకపోతే, చేయవలసిన చెప్పినటువంటి మంచి కర్మలు చేయకపోతే తర్వాత దుష్ఫలితం అనేది తప్పనిసరి కదా. కాబట్టి ఎవరైతే ఈ పనులు చేయలేదో అలాంటి వాళ్ళ పిల్లల్ని మాత్రం ఈ పూతన నలపగలిగింది. ఎవరైతే ఈ పనులు చేశారో అసలు వాళ్ళ జోలికి వెళ్ళలేకపోయింది, కాకపోతే తిరుగుతూ ఉంది. నయత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు కుర్వంతి సాత్వతాం భర్తు యాతుధాన్యశ్చ తత్రహి. ఇలా తిరుగుతూ ఉన్న ఈ పూతన సా ఖేచరి ఏకదోపేత్య పూతనా నందగోకులం యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారిణి. సా ఖేచరి, ఈ పూతన రాక్షసి ఆకాశంలో తిరుగుతూ ఉంది. ఏకదా ఆ తిరగటం ఏకదా ఒకప్పుడు నందగోకులం ఉపేత్య, నందగోకులం మీదుగా తిరిగితే పూతనా నందగోకులం ఉపేత్య కింద చూస్తే ఏదో ఉత్సవాలు జరిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఏదో పిల్లలు పుడితే చేసుకునే ఉత్సవాల ఆనవాళ్ళు ఉన్నాయి అని కనిపెట్టి కిందకి దిగి తన రూపంతో గనక లోపలికి వెళితే ఎవ్వరూ రానివ్వరు కదా, కనీసం అడ్డుకుంటారు, రాళ్ళు విసిరేస్తారు, ఏదో ఒకటి చేస్తారు కదా. అందుకని మాయయ తనకున్న ఆసుర మాయల్ని వాడి ఆత్మానం యోషిత్వ, తనను తాను అందమైన ఆడదానిగా మార్చుకుని ప్రావిశత్ నందగోకులంలోకి ప్రవేశించి కామచారిణి అన్ని ఇళ్లలోకి తిరిగింది, ఇష్టం వచ్చినట్లుగా తిరిగింది. ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటే కొంచెం అపరిచితులైనా సరే తొందరపడి ఎవరు అంతగా కాదనరు కదా.
కాబట్టి ఆ ఆడవేషంలో స్త్రీ వేషంలో అన్ని ఇళ్లలోకి తిరిగి పసిపిల్లలు ఉన్నారా అని వెతకసాగింది. సా ఖేచరి ఏకదోపేత్య పూతనా నందగోకులం యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్ కామచారిణి. తాంకేశబంధవ్యతిషిక్తమల్లికాం బృహన్నితంబస్తనకృచ్ఛ్రమధ్యమాం సువాససం కంపితకర్ణభూషణ త్విషోల్లసత్కుంతలమండితాననాం. దాన్ని ఎవరు అడ్డు పెట్టేట్టుగా కూడా లేదు, అలా ఉంది. కేశబంధ వ్యతిషక్త మల్లికాం, చక్కగా అందమైన జడ వేసుకుంది, మాయతో అనుకుందాము. ఆ జడలో చక్కగా మల్లెపూలు ముడిచింది. కేశబంధ వ్యతిషక్త మల్లికాం, చూడ్డానికి చాలా అందంగా ఉంది. బృహన్నితంబ స్తన కృచ్ఛ్ర మధ్యమాం, పెద్ద నడుము, పెద్ద నడుము కాదు, ఏదో కావ్యంలో వర్ణించే తీరులో అన్నీ ఉన్నాయి, సన్నటి నడుము ఇలాంటివన్నీ ఉన్నాయి. బృహన్నితంబ స్తన కృచ్ఛ్ర మధ్యమాం. సువాససం, మంచి బట్టలు కట్టుకుంది. మంచి బట్టలు కట్టుకుని అందంగా ఉన్న స్త్రీ తిరుగుతుంటే ఎవరు కళ్ళార్పకుండా చూస్తారే తప్ప అడ్డుకోరు కదా. కంపిత కర్ణభూషణ త్విషోల్లసత్ కుంతల మండితాననాం, నడుస్తుంటే ఆవిడ చెవులకు ఉండేటువంటి కర్ణాభరణాలు అటు ఇటు కదులుతున్నాయి. అవి కదులుతుంటే వాటి కాంతులు వచ్చి ఆవిడ ముంగురుల మీద పడుతున్నాయి. ముంగురుల మీద పడుతుంటే దాంతో మొహం చూడటానికి చాలా బాగుంది. మాయతో వచ్చినటువంటి మొహం చూడటానికి చాలా బాగుంది. కాబట్టి ఎవరు పెద్దగా అడ్డగించలేదు. తాం కేశబంధ వ్యతిషక్తమల్లికాం బృహన్నితంబ స్తన కృచ్ఛ్ర మధ్యమాం సువాససం కంపిత కర్ణభూషణ త్విషోల్లసత్ కుంతల మండితాననాం. సరే, అది సరే, ఎంత కాదన్నా అపరిచితురాలు కదా. అపరిచితురాలు ఇంట్లోకి వస్తూ ఉంటే ఎవరైనా సరే అడ్డుకోవాలి కదా. అంటే అడ్డుకునే పరిస్థితి ఎందుకో ఆ రోజు రాలేదు. వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై మనోహరంతీం వనితాం వ్రజౌకసాం అమంసతాం భోజకరేణ రూపిణీం గోప్యశ్రియం ద్రష్టుమివాగతాం పతిం. ఆ నందగోకులంలో ఉండే పురుషులు స్త్రీలు రెండు రకాల వాళ్ళు కదా మనుషులు. వాళ్ళల్లో పురుషులు ఈ అందమైన స్త్రీని చూసి జొల్లు కార్చుకుంటూ చూస్తూ కూర్చున్నారు. లక్షణాలు ఉంటాయి కొంతమందికి, దాని ప్రకారం ఉన్నారు. అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని పెద్దగా ఎవరు అడగలేదు. ఎవరైనా అడగబోతే, ఎవరి మొహంలోనైనా అలాంటి ప్రశ్నార్థకం కనిపిస్తే ఏం చేసింది ఈ మాయావి? వల్గుస్మిత అపాంగ విసర్గ వీక్షితై, ఓ చిన్న చిరునవ్వు నవ్వింది. మొహంలో ప్రశ్నం కనిపిస్తేనే చిరునవ్వు నవ్వు పారేసేది వాళ్ళ వైపు చూసి. వల్గుస్మిత, అందంగా ఓ నవ్వు నవ్వింది, మాయతో కూడిన ఓ నవ్వు నవ్వింది. అపాంగ విసర్గ, ఇంకొంచెం ఏమైనా ప్రశ్నార్థకంగా కనిపిస్తే ఓ కొంటె చూపులు చూసేసింది. అపాంగ విసర్గ వీక్షితై, ఆ కొంటె చూపులు వాడి మీదే పడేటట్లుగా విసిరేసింది. విసిరేసరికి మనోహరంతి, వాళ్ళ మనస్సు మొత్తం ఎటో వెళ్ళిపోయి ఇంకోవైపుకి వెళ్ళిపోయి ఈ అడగదలుచుకున్నటువంటి ప్రశ్న, నువ్వెవరివి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగదలుచుకున్నటువంటి ప్రశ్న అడగలేకపోయారు వాళ్ళు. వ్రజౌకసాం, ఆ వ్రజంలో ఉండేటువంటి నివాసం ఉండేటువంటి పురుషులు కానీ కొంతమంది స్త్రీలు కూడాను ఆవిడ్ని ఏమీ అడగలేకపోయారు. సహజంగానే వనిత, ఆ వనిత కూడా ఇలా ఉంది అంటే గనక ఎవరు అడగలేదు. దేనికి తోడు ఆడవాళ్లలో ఒక చిన్న బలహీనత ఉంది. ఏంటంటే ఎవరైనా మంచి ఖరీదైన పట్టు చీరలు కట్టుకొచ్చి ఖరీదైన ఆభరణాలు దిగేసుకుని అందంగా అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ చీర విలువేంటి, వాళ్ళు ఏం బంగారం వేసుకున్నారు, ఎంత బంగారం ఉండొచ్చు, ఎక్కడ చేయించుకుని ఉండొచ్చు, ఇది నిజమా అబద్ధమా, గిల్ట్ నగలా మామూలు నగలా అని చూస్తారే కానీ అసలు ఈ వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చూడరు. ఆ బలహీనత ఉంది, ఆడవాళ్ళకు ఉంది. ఇక్కడ ఈ మాయావిని చూసి గోప్య, ఆ గోప స్త్రీలందరూ ఏమనుకున్నారంటే, అంభోజకరేణ, పద్మం చేతిలో పట్టుకుని, శ్రియం, సాక్షాత్తు లక్ష్మీదేవే దిగబడింది ఇక్కడికి. ఎందుకంటే ఖరీదైన పట్టుచీర, ఖరీదైన నగలు, ఖరీదైన కర్ణాభరణాలు, అబ్బో అన్నీ ఖరీదుగా ఉన్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ఏమన్నా దిగొచ్చిందేమో. తన పతిని వెతుక్కుంటూ ద్రష్టుమివ ఆగతాం పతిం, తన పతిని వెతుక్కుంటూ లక్ష్మీదేవి వచ్చినట్టుంది అని ఆవిడలో ఉండేటువంటి సంపదని చూశారు, పూతనలో ఉండేటువంటి సంపదలను చూశారు. కానీ అసలు పూతన అనే వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చింది, వచ్చి ఇళ్లలో ఎందుకు తిరుగుతోంది అని అడగలేకపోయారు.
వల్గుస్మితాపాంగ విసర్గ వీక్షితై మనోహరంతీం వనితాం వ్రజౌకసాం అమంసతాం భోజ కరేణ రూపిణీం గోప్య శ్రియం ద్రష్టుమివాగతాం పతిం. దాంతో ఈ పూతన యథేచ్ఛగా నందగోకులం అంతా సంచరించి వెతికి చివరికి పట్టేసింది. బాలగ్రహస్తత్ర విచిన్వతీ శిశూన్ యదృచ్ఛయా నందగృహే సదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్నిమివాహితం భసి. బాలగ్రహ బాలుల్ని, చిన్నపిల్లవాడిని, పసిపిల్లల్ని పట్టుకుని వివేధించేటువంటి పూతన తత్ర ఆ నందగోకులంలో ఇలా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ విచిన్వతి శిశూన్ లోపల మాత్రం పసిపిల్లలు ఎక్కడున్నారు అని వెతుకుతూనే తిరిగింది. యదృచ్ఛయ తిరగ్గా నందురిల్లు కూడా వస్తుంది కదా, ఆ నందగృహే నందురిల్లు తిరగ్గా వచ్చింది. వచ్చేసరికి అక్కడ పసిపిల్లవాడిని చూసింది. ఆ పసిపిల్లవాడిని చూసి అబ్బా పసిపిల్లవాడు ఉన్నాడు, వీడి పని పట్టాలి అని అనుకుంది. కానీ ఎదుర్కొన్నా ఉన్నది ఎవరు? అసదంతకం. ఇలాంటి అసత్తుల్ని, ఇలాంటి మంచివాళ్ళు కాని వాళ్ళని పూర్తిగా అంతమొందించేవాడే అక్కడున్నాడు. ఆ విషయం ఇవిడికి తెలియదు కదా. తెలియక అసదంతకం దృష్ట్వా శిశుం అమ్మ బాలం ఓ పసిపిల్లవాడు దొరికాడు, కంసుడు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి ఓ పసిపిల్లవాడు దొరికాడు అని అనుకుంది. ఆ పిల్లవాడిని చూసినా ఈవిడికి భయమే లేదు. ఎందుకు భయమే లేదు అంటే ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, ఆయన యొక్క స్వయంగా ఉన్నటువంటి ఉరు తేజ, ఎవ్వరూ భరించలేనంత ప్రతాపం ఇప్పుడు కప్పబడి ఉంది. ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం, తన ప్రతాపాన్ని బయటికి కనిపించనివ్వకుండా కప్పుకొని చిన్నపిల్లవాడి వేషంలో, పసిపిల్లవాడి వేషంలో అలా పడుకున్నాడు ఆయన. అందువల్ల ఆయన్ని చూస్తే ఈవిడికి భయం అనేది వేయలేదు. ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ. ఎక్కడ? తల్పే, హాయిగా తల్లి పక్కన పడుకోవాల్సిన చోట్ల పొత్తిళ్లలో ఈయన పడుకుని ఉన్నాడు. నిజానికి అగ్నిమివాహతం భసి, నివురుగప్పిన నిప్పులా ఉన్నాడు ఈయన. నివురు అంటే బూడిద పైన ఉంటుంది, కింద నిప్పు ఉంటుంది. బూడిద చూస్తే బూడిదే కదా, ముట్టుకుంటే ఏం కాదు అన్నట్టు ఉంటుంది. కానీ చేయి పెడితే మాత్రం కాలిపోతుంది, ఎందుకంటే ఆ బూడిద లోపల నిప్పు ఉంది. అలా నివురుగప్పిన నిప్పులాగా ఈయనున్నాడు. అగ్నిమివ ఆహితం భసి, భస్మలో బూడిదలో దాచుకున్న అగ్నిలాగా ఈయనున్నాడు. ఈయన చూస్తే భయపడలేదు, నాకు పసిపిల్లవాడు దొరికాడు అని అనుకుంది. కానీ పాపం ఈయన నిప్పులాగా ఉన్నాడు. బాలగ్రహస్తత్ర విచిన్వతీ శిశూన్ యదృచ్ఛయా నందగృహే సదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్నిమివాహితం భసి. విబుధ్యతాం బాలకమారికాగ్రహం చరాచరాత్మా సనిమీలితేక్షణః అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీ. ఆ తర్వాత జరగవలసిన పరిణామాలన్నీ జరిగిపోయినాయి క్రమంగాను. ఈ పూతన పసిపిల్లవాడు అని అనుకుంది. మరి ఆ పసిపిల్లవాడు రూపంలో ఉండే పరమాత్మ పూతనని కనిపెట్టాడా లేడా? కనిపెట్టాడు. విబుధ్యతాం, ఆయన దూరంగా ఉండగానే కనిపెట్టాడు. బాలక మారికాగ్రహం, పసిపిల్లల్ని నలిపేసేటువంటి గ్రహం ఇది, బాలగ్రహం ఇది అని ముందే కనిపెట్టాడు. ఎలాగా? కళ్ళు మూసుకుని కనిపెట్టాడు. నిమీలితేక్షణ, ఈయన ఇంకా కళ్ళు తెరిచాడో లేదో కూడా ఎవరికి తెలియదు. పిల్లలు పుట్టిన వెంటనే కళ్ళు తెరుస్తున్నారు, కానీ 3వ రోజు తెరుస్తారని 7వ రోజు తెరుస్తారని అనేవాళ్ళు కదా. అలా కళ్ళు మూసుకుని ఉన్నాడు. చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నాడు. ఎన్ని రోజులైనాయో మనకు సరిగ్గా లెక్క తెలియట్లేదు. కళ్ళు మూసుకునే కనిపెట్టాడు. ఎలా కనిపెట్టగలిగాడు? చరాచరాత్మ, మొత్తం అందరికీ, కదిలే వస్తువులకి, కదలని వస్తువులకి అందరికీ కూడా ఆత్మ ఆయన. కాబట్టి ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఎందుకు బయలుదేరారో, ఏం చేయడానికి బయలుదేరారో అన్నీ తెలుసు ఆయనకి. కనిపెట్టేశాడు. కనిపెట్టేసినా సరే ఏం మాట్లాడకుండా అలాగే పడుకుని ఉన్నాడు. నిమీలితేక్షణ, కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఏం తెలియనట్టే ఉన్నాడు. ఆయన ఏం తెలియనట్టున్నాడు కదా. ఈవిడ అన్నీ తెలిసినట్టుగా ఏం చేసింది? ఈ పిల్లవాడు అంతు చూడాలి అని అనుకుంది. కానీ చూడగలదా? చూడలేదు. అనంత, ఆయనకి అంతు అనేది లేనే లేదు. ఏ రకమైన అంతము లేదు. అలాంటి అనంతుడిని ఆరోపయదంకం తన ఒడిలోకి తీసుకుంది. ఎందుకు? అంతు చూద్దాము అని.
అంతు చూద్దాము అని పూతన ఆయన విషయంలో అనుకోకూడదు, ఆయన ఈవిడి విషయంలో అనుకోవాలి. అంతకః అందరి అంతు చూసేవాడు ఆయన. అలాంటి వాడిని అనంతం అంతకం అంతు లేనివాడిని అందరి అంతు చూసేవాడిని తన ఒడిలోకి తీసుకుంది. ఏమని? ఎలాగైనా సరే వీడిని ఇక్కడ పూర్తి చేసేద్దామని. చూడ్డానికి ఎలా ఉందంటే, ఒక పాము పడుకునుంటే, తాచుపాము పడుకునుంటే, ఎవరో బుద్ధి లేనివాడు, ఏమాత్రం బుద్ధి పనిచేయనివాడు ఇదేదో తాడు అని అనుకుని ఆ తాడుని తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఉంది. యథా ఉరగం, మంచి తాచుపాముని, సుప్తం అదేదో నిద్రపోతూ ఉంటే, దాని మానాన్ని అదేదో నిద్రపోతూ ఉంటే, పాములు కాస్త బాగా తిని బద్ధకంగా పడుకుని ఉంటాయి. అలాంటి సందర్భంలో సుప్తం అబుద్ధి రజ్జుధీహి, తెలివి తక్కువ వెధవెవడో రజ్జువు ఇది తాడు అని అనుకుని దాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకున్నట్లుగా కాటేసే తాచుపాము లాంటి ఈ అనంతుడిని, ఈ అంతకుణ్ణి, సర్వాంతకుడిని, కాలరూపంలో వచ్చి అందరినీ కాటేసేటువంటి ఇన్ని తన ఒడిలోకి తీసుకుంది. విబుధ్యతాం బాలక మారికాగ్రహం చరాచరాత్మా స నిమీలితేక్షణ అనంతమారోపయదంకమంతకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీ. తాం తీక్ష్ణచిత్తామతివామచేష్టితాం వీక్ష్యాంతరా కోశపరిచ్ఛదాసివత్ వరస్త్రియం తత్ప్రభయా చ ధర్షితే నిరీక్షమాణే జననీ హ్యతిష్ఠతాం. బానే ఉంది, రావచ్చు, వస్తే వీళ్ళందరూ పాపం పూతన కట్టుకున్న పట్టు చీర విలువ ఎంత ఉంటుంది అని వెతుక్కుంటూ ఉండి ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. మరి పసిపిల్లాన్ని ఒళ్ళోకి తీసుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? పైగా ఇద్దరు తల్లులు ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? యశోద ఉంది, అలాగే రోహిణి ఆవిడ కూడా ఉంది. ఇద్దరు తల్లులుండి ఏం చేస్తున్నారు? ఈ పసిపిల్లల్ని కాపాడకుండా ఈ తల్లులు ఏం చేస్తున్నారు? అపరిచిత స్త్రీ వచ్చి ఒడిలోకి తీసుకుంటుంటే, అమ్మా నువ్వెవరో అమ్మా ఏంటి సంగతులను మాట అయినా కలపాలి కదా. వీళ్ళిద్దరు ఎందుకు కలపలేదు అంటే కలపలేకపోయారు. ఎందుకు? తాం తీక్ష్ణ చిత్తాం, ఆ పూతనేమో తన పని తాను చేసుకుంటూ పోతోంది, చాలా వేగంగా టక్క పనులు చేసుకుంటూ పోతోంది. అతి వామచేష్టితాం, అనుమానం వచ్చేట్టుగా లేదు, అదో కర్మ. అతి వామచేష్టితాం, సుందరంగా అందంగా ఒడుపుగా ఇసుక చేసుకుంటోంది. అతి వామచేష్టితాం, దాన్ని చూసి వీక్ష్య వీళ్ళు చూసి అసలు అనుమానమే పడలేదు, అనుమానమే రాలేదు వీళ్ళిద్దరికీ. ఎలా ఉందంటే అంతరా కోశ పరిచ్ఛదాసివత్. ఇది కత్తి పెట్టడానికి ఒరలు తయారు చేస్తారు చూడండి. ఒరలు తయారు చేస్తే ఒరలు రకరకాల ఒరలు ఉంటాయి. ఒరలు అంటారు, కత్తి పెట్టేటువంటి ఆ సాకెట్ని ఒర అంటారు. దాన్ని కోశం అని పిలుస్తారు సంస్కృతంలో. కోశం అంటే అది కూడా ఒక అర్థం ఉంది. కోశ పరిచ్ఛద, ఆ కోశం రకరకాల మెటీరియల్స్తో తయారు చేస్తారు. ఒక మెటీరియల్ ఏంటంటే చర్మంతో తయారు చేస్తారు. చర్మంతో తయారు చేస్తే పైనేమో మెత్తగా ఉంటుంది, చర్మం తాలూకు ఇది తగులుతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కోశ పరిచ్ఛద, అది పట్టుకునేవాడికి ఏమీ అంటదు, హాయిగా ఉంటుంది. కానీ లోపల ఉన్నది మాత్రం కత్తే ఉంటుంది. ఇక్కడేమో పూతన అనేది కోశంలాగా తన మాయా రూపాన్ని ధరించి ఉంది, లోపలేమో కత్తిలాగా ఈ పసిపిల్లవాడిని నలిపేద్దామనేటువంటి భావనతో ఉంది. ఎవరికైనా సరే ఆ లోపల ఉండే కత్తి కనిపించదు, పైన ఉండే చర్మం మాత్రమే కనిపిస్తుంది కదా. అలాగే వీళ్ళకు కూడా పైన ఉండే చర్మం లాంటి మాయా వేషాలే కనిపిస్తున్నాయి. పెద్దగా అనుమానించడానికి ఏం లేదు. స్త్రీ వచ్చింది, పసిపిల్లాడిని లోపలికి తీసుకుంటుంది. స్త్రీలకి సహజంగా మాతృత్వ భావనలు ఉంటాయి. పసిపిల్లలను చూస్తే వాళ్ళు ఆగలేరు, పసిపిల్లల స్పర్శ కోసం వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు అని అనుకున్నారు వీళ్ళిద్దరూ. వరస్త్రీయం, అందులోనూ పెద్దింటి ఆడదానిలాగా ఉంది, ఏమి పెద్దగా అనుమానించవలసిందేం లేదు అని అనుకున్నారు. తత్ ప్రభయాచ ధర్షితే, నిజం చెప్పుకోవాలి అంటే ఆ మాయా కాంతికి వీళ్ళిద్దరు కాస్త జడుచుకున్నారు. ఏమని? మనకంటే అందంగా ఉంది, మనకంటే విలువగా ఉంది, మనకంటే విలువైన బట్టలు కట్టుకుంది, మనం మాట్లాడడం ఎందుకు తొందరగా, ఏదో మన పిల్లాడిని ముట్టుకుంటోంది, అదే గొప్ప అన్నట్టున్నారు. సహజంగా మనుషులకి తమ కంటే ధనవంతుల మీద ఉండేటువంటి ఒక గౌరవం, ఇష్టం ఉంటాయి కదా, దానికే వీళ్ళిద్దరూ కూడా లోబడిపోయారు. తత్ప్రభయాచ ధర్షితే. అలాగని వాళ్ళేం చూపులు పక్కకి తిప్పలేదు, నిరీక్షమాణే చూస్తూనే ఉన్నారు. జనని, ఇద్దరున్నారు తల్లులు, కానీ అతిష్ఠతాం, వాళ్ళలా ఉండిపోయారు, అడ్డగించలేదు, వారించలేదు. తాం తీక్ష్ణ చిత్తామతి వామచేష్టితాం
వీక్ష్యాంతరా కోశపరిచ్ఛదాసివత్ వరస్త్రియం తత్ప్రభయా చ ధర్షితే నిరీక్షమాణే జననీ హ్యతిష్ఠతాం. సరే, వీళ్ళిలా ఏమీ లేకుండా చేష్టలుడికి చూస్తూ ఉంటే తస్మింస్తనం దుర్జరవీర్యముల్బణం ఘోరాంకమాదాయ శిశోర్దదావథ గాఢంకరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ ప్రాణైః సమం రోషసమన్వితోపిబత్. ఒంట్లోకి తీసుకుంది కదా, తీసుకుని తస్మిన్ స్తనం దుర్జర వీర్యముల్బణం ఘోరా అంకమాదాయ శిశోర్దదావథ. తన ఒడిలోంచి పిల్లవాడిని లేపింది. చాలా ఘోరమైన సంకల్పంతోనే ఈ పిల్లవాడికి తన పాలిచ్చి ఆ పాలతో చంపేద్దాం అనుకుంది. పాలతో పిల్లలు ఎలా పోతారు? దుర్జర వీర్యం, ఈ పూతన స్తన్యం ఉంది కదా, పూతన ఇచ్చేటువంటి పాలు, తల్లిపాలు ఉన్నాయి కదా, అది గనక తాగితే ఏ పిల్లవాడికి అరగక అజీర్తి చేసి అక్కడికక్కడ పోతాడు. అదే సమయంలో పిల్లలకి ఆ పాలు తాగేటప్పుడు ఉల్బణం చాలా తీక్ష్ణంగా ఏదో మంట మండుతున్నట్లుగా ఉంటుంది దాని శరీరంలో అలాంటి మాయా విషం అనేది ఉంది. ఆ మాయా విషాన్ని ఈ స్తన్యం ద్వారా చేరుస్తోంది పిల్లలకి. అలా పిల్లలందరినీ మట్టు పెడుతోంది. ఈ పిల్లవాడికి కూడా అదే స్తన్యం ఇవ్వబోయింది. తస్మిన్ స్తనం దుర్జర వీర్యం ఉల్బణం ఘోరా అంకమాదాయ శిశోర్దదావథ. ఈ పిల్లవాడికి కూడా ఇవ్వడానికి స్తనాల దగ్గర పెట్టింది పిల్లవాడిని. అథ ఇది అవుతూనే ఏం చేశాడు ఆయన, 2 చేతులు స్తనం మీద పెట్టాడు. గాఢం కరాభ్యాం, 2 చేతులు పెడుతుంటే పిల్లలు సహజంగానే తల్లి స్తనాలు పట్టుకునే తాగుతారు, కొంతమంది అయినా తాగుతారు. పోని ఈయన కూడా అలా పెట్టాడని అనుకుందో లేదో భగవాన్ ఆ సమస్తైశ్వర్య సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు, పసిపిల్లవాడు రూపంలో ఉండేటువంటి ఆ భగవంతుడు ప్రపీడ్య ఒక్క నొక్కాడు. నొక్కేసరికి ఈ రాక్షసికి ప్రాణం పోయినంత పనైంది. అప్పటికే ప్రాణం పోయినంత పనైతే ఈ లోపల ఈ నోరు పెట్టాడు. పెట్టేసి నువ్వేదో నాకు పాలిస్తున్నావు, ఆ పాలు నేను తాగితే నాకు అజీర్తి చేస్తుంది, ఎంతైనా మనిషి శరీరం కదా, జీర్ణం అవ్వకపోవటం అనేది జరుగుతుంది, అజీర్తి చేస్తుంది. ఆ అజీర్తి పోవాలి అంటే నీ ప్రాణాలతో కలిపి గనక తాగితే అజీర్తి పోతుంది అని అనుకున్నట్లుగా ప్రాణైస్సమం, ప్రాణాలతో సహా తాగేశాడు. రోష సమన్విత, ఎప్పుడు ఎవరి మీద కోపం రాని ఆయనకి ఆ పూతన మీద కొంచెం కోపం కూడా వచ్చింది. రోష సమన్విత, కోపంగా అపిబత్తు తాగేశాడు. ఏమైంది? పని అయిపోయింది, పూతన పని అయిపోయింది. తస్మిం స్తనం దుర్జర వీర్యముల్బణం ఘోరాంకమాదాయ శిశోర్దదావథ గాఢంకరాభ్యాం భగవాన్ ప్రపీడ్య తత్ ప్రాణైః సమం రోష సమన్వితోపిబత్. ఈయన తాగుతుంటే సాముంచముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాఖిల జీవమర్మణి వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహు ప్రస్విన్న గాత్రాక్షిపతి రురోధ. ఆ పూతన సా ముంచ నన్ను వదులు అని గట్టిగా అరిచింది. అలం ఇంకా చాలరా బాబు అని గట్టిగా ఏడ్చింది. ప్రభాషిణి ఎవరెవరే వదలరా బాబు అని రకరకాలుగా వేడుకుంది. నిష్పీడ్యమాన, ఈయన వదులుతాడా? 2 చేతులు పట్టుకునే ఉన్నాడు, 2 చేతులతో పట్టుకునే ఉన్నాడు, ప్రాణాలను లాగేస్తుంటే అఖిల జీవ మర్మణి, ఆ పూతనకి మర్మస్థానాలు ఉంటాయి కదా, ప్రతి మర్మస్థానంలోనూ నొప్పి అనేది తెలిసి వచ్చింది. దాంతో వివృత్య నేత్రే, కళ్ళు ఇలా ఉబ్బిపోయినాయి పూతనకి. చరణవు, కాళ్ళు 2 ఇలా విడిపడిపోయినాయి. భుజాలు కూడా ఇలా చేతులు ఆడుతూ పక్కకు పడిపోయినాయి. ముహు ప్రస్విన్న గాత్ర, ఒళ్ళంతా కూడా చెమట పోసింది పూతనకి. క్షిపతి, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఒళ్ళంతా ఇలా ఆడిస్తూ రురోధ, చివరికి ఏడ్చింది. ఎంతమంది పిల్లల్ని ఏడిపించిందో అంతమంది పిల్లల ఏడ్చింది. ఆ క్షణాన్ని ఏడ్చింది. సాముంచముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాఖిల జీవమర్మణి వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహు ప్రస్విన్న గాత్ర క్షిపతి రురోధ.
అప్పుడు తస్యాస్వనేనాతి గభీర రంహసా సాద్రిర్మహీద్యౌశ్చ చచాల సగ్రహ రసా దిశశ్చ ప్రతినేదిరే జనా పేతుః క్షితౌ వజ్రనిపాత శంకయా. ఆ ఏడుపు పెరగ్గా ఇంతమంది ఏడుపు ఏడవాలి కదా, ఆ ఏడుపు శబ్దం పెరగ్గా తస్యా స్వనేన, ఆ ఏడుస్తున్న పూతన తాలూకు స్వరం పెరుగుతూ పోయింది. అతి గభీర రంహస, ఎంత పెద్దగా తయారైందంటే, ఎంత వేగంగా, ఎంత బాధతో, ఎంత ఆర్తితో ఏడ్చిందంటే, దాని ఏడుపుకి సాద్రిర్మహీద్యౌశ్చ చచాల, భూమి మొత్తం కంపించిపోయింది. భూమి మీద ఉండే పర్వతాలన్నీ కూడా కదిలిపోయినాయి. చివరికి ద్యౌహు, ఆకాశం కూడా గ్రహాలతో సహా కదిలిపోయిందేమో అని అనిపించింది. ద్యౌశ్చ చచాల సగ్రహ. రస, పాతాళం కూడా కదిలిపోయింది. దీని అసలు స్థానం కదా, పూతన యొక్క అసలు స్థానం కదా, పాతాళం కూడా కదిలిపోయింది. దిశశ్చ ప్రతినేదిరే, ఈ శబ్దం నలుదిక్కులకి చేరి, లేదా 8, 10 దిక్కులకి చేరి, ఆ దిక్కుల నుంచి మళ్ళీ ప్రతిధ్వని కూడా వచ్చింది. దిశశ్చ ప్రతినేదిరే. జనాహ పేతుః క్షితౌ, జనాలందరూ కూడా, ఆ గోకులంలో ఉండే జనాలందరూ కూడా కింద పడిపోయారు. ఎందుకంటే వజ్ర నిపాత శంకయ, ఎక్కడి నుంచో పిడుగులు పడుతున్నాయి, పిడుగులు పడితే మన నెత్తిన పడతాయి అని కింద పడిపోయి తలలకి అడ్డం పెట్టుకున్నారు, చేతులు అడ్డం పెట్టుకున్నారు. తామను రక్షించుకుందామని అనుకున్నారు. ఆ శబ్దానికి అంత భయపడిపోయారు, ఆ కంపనాలకి వాటికి అంత భయపడిపోయారు. తస్యాస్వనేనాతి గభీర రంహస సాద్రిర్మహీద్యౌశ్చ చచాల సగ్రహ రసా దిశశ్చ ప్రతినేదిరే జనాః పేతుః క్షితౌ వజ్ర నిపాత శంకయా. నిశాచరీత్థం వ్యథితస్తనావ్యసుః వ్యాదాయ కేశాంశ్చరణౌ భుజావపి ప్రసార్య గోష్ఠే నిజరూపమాస్థిత వజ్రాహతో వృత్ర ఇవాపతన్ నృపా. నిశాచరి రాత్రి వేళలు సంచరిస్తూ జనాలని ఇబ్బంది పెట్టేటువంటి ఆ పూతన ఇత్థం, ఈ రకంగా వ్యథిత స్తన, ఏ స్తనాన్నిచ్చి, ఏ స్తన్యాన్నిచ్చి పరమాత్మనే చంపాలని అనుకుందో ఆ స్తనం ద్వారానే చాలా ఇబ్బంది పడి వ్యసు, చివరికి ప్రాణాలను కూడా పోగొట్టుకుని, వ్యాదాయ, నోరింత బార్ను తెరుచుకుని, కేశాన్, తన కేశాలను కూడా ఇలా తెరిచేసేసుకుని, చరణవు భుజావపి, చేతులు కాళ్ళు కూడా ఇలా పారేసుకుని, ప్రసార్య, అలా విసిరేసుకున్నట్టుగా పారేసుకుని, గోష్ఠే, ఆ గోశాలలో పడిపోయింది. నిజరూపమాస్థిత, రాక్షసులకి మరణించే సమయంలో నిజరూపం వస్తుంది అని ఒక మాట ఉంది. ఆ మాట ప్రకారం నిజరూపమాస్థిత, తన స్వస్వరూపాన్ని పొందింది. మరి ఎక్కువగా ఉందేమో, తన అసలు రూపాన్ని పొందింది. ఎలా ఉందంటే వజ్రాహతో వృత్ర ఇవ అపతత్ నృప. మహారాజా, ఇంద్రుడి వజ్రాయుధం ధాటికి వృత్రాసురుడి కింద పడి కొట్టుకుని పడినట్లుగా ఈ పూతన కూడా కింద పడి కొట్టుకుంది. నిశాచరీత్థం వ్యథితస్తనావ్యసుః వ్యాదాయ కేశాంశ్చరణౌ భుజావపి ప్రసార్య గోష్ఠే నిజరూపమాస్థిత వజ్రాహతో వృత్ర ఇవాపతన్ నృప. పతమానోపి తద్దేహః త్రిగవ్యూత్యంతరద్రుమాన్ చూర్ణయామాస రాజేంద్ర మహదాసీత్ తదద్భుతం. పూతన తాలూకు శరీరం కింద పడిపోయేటప్పుడు పతమానోపి తద్దేహః త్రిగవ్యూత్యంతరద్రుమాన్, అక్కడి నుంచి 6 కోశాలు, చాలా మైళ్ళ దూరంలో ఉండేటువంటి ద్రుమాన్, చెట్లని పిండి చేస్తూ, చూర్ణయామాస, పిండి చేస్తూ పడింది. రాజేంద్ర పరీక్షిత్తు మహదాసీత్ తదద్భుతం, చాలా ఆశ్చర్యకరంగా అది చూసే వాళ్ళకి అనిపించింది. పతమానోపి తద్దేహ త్రిగవ్యూత్యంతరద్రుమాన్ చూర్ణయామాస రాజేంద్ర మహదాసీత్ తదద్భుతం. ఈశామాత్రోగ్రదంష్ట్రాస్యం గిరికంధరనాసికం గండశైలస్తనం రౌద్రం ప్రకీర్ణారుణ మూర్ధజం. నోరు తెరుచుకొని పడిపోయింది కదా, ఆ నోరు తెరుచుకొని పడితే ఈశామాత్రోగ్రదంష్ట్రాస్యం, ఇంతంత పొడుగు ఉగ్రమైనటువంటి కరాళమైనటువంటి కోరపళ్ళు, ఉగ్రదంష్ట్రాస్యం, అలాంటి నోరు, ఆ కోరపళ్ళతో ఉండే నోరు. గిరికంధర నాసికం, పెద్ద కొండ గుహల్లాంటి 2 ముక్కుపుటాలు. గండశైల స్తనం, ఆ స్తనం చూస్తేనే ఓ పెద్ద పర్వతం తాలూకు గండశిల ఉన్నట్టు ఉంది. రౌద్రం, చాలా క్రూరంగా కూడా ఉంది. అది పసిపిల్లలు తాగేటట్లుగా లేదు. అది
ప్రకీర్ణానుజం అరుణమూర్ధజం. ఆవిడ తల కురులు కూడా చిందరవందరగా పడ్డాయి అనుకున్నాం కదా. ఆ చిందరవందరగా పడినటువంటి ఆ కేశాలు కూడా ఎర్రగా చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. ఈశామాత్రోగ్రదంష్ట్రహాస్యం గిరికంధర నాసికం గండశైలస్తనం రౌద్రం ప్రకీర్ణారుణమూర్ధజం. అంధకూప గభీరాక్షం పులినారోహ భీషణం బద్ధసేతు భుజోర్వంఘ్రి శూన్యతోయ హృదోదరం. అంధకూప గభీరాక్షం, ఆ పూతన తాలూకు 2 కళ్ళు ఏవో పెద్ద చీకటి బావిలాగా ఉన్నాయి. గభీరాక్షం పులినారోహ భీషణం, ఆవిడ యొక్క జగనస్థనం నడుము అదంతా కూడా ఏదో పెద్ద ఇసుక తిండిలాగా ఉంది. అసహ్యంగా ఉండే ఇసుక తిండిలాగా ఉంది. కవులు వర్ణించే ఇసుక తిండిలాగా లేదు, అసహ్యంగా ఉన్న ఇసుక తిండిలాగా ఉంది. పులినారోహ భీషణం. బద్ధసేతు భుజోర్వంఘ్రి, ఆ పూతన తాలూకు చేతులు కాళ్ళు, భుజ ఊరు అంఘ్రి అంటే భుజాలు తొడలు కాళ్ళు ఇవన్నీ కూడా ఏదో ఒక సేతు కట్టడానికి వీలుగా ఉండేటట్లుగా పెద్దగా ఉన్నాయి. శూన్యతోయ హృదోదరం, నీళ్లు లేని ఒక పెద్ద చెరువులాగా ఆవిడ ఉదర భాగం ఉంది. ఆ ఉదర భాగానికి ఇటు అటు ఇవి ఉన్నాయి కదా, చేతులు కాళ్ళు ఉన్నాయి కదా, ఆ చేతులు కాళ్ళు ఏదో సేతు కట్టినట్టుగా ఉన్నాయి. నీళ్లు లేని ఒక చెరువుకి చుట్టూ ఏదో కరకట్ట కట్టినట్టుగా ఉంది శరీరం అంతా. అంధకూప గభీరాక్షం పులినారోహ భీషణం బద్ధ సేతు భుజోర్వంఘ్రి శూన్యతోయ హృదోదరం. సంతత్ర సుస్మ సద్వీక్ష్య గోపా గోప్య కలేవరం పూర్వంతు తన్నిస్వనిత భిన్న హృత్ కర్ణమస్తకా. గోపా గోప్య, గోప స్త్రీలు గోపాలకులు వీళ్ళందరూ కూడా కలేవరం వీక్ష్య, ఈ శరీరాన్ని చూసి సంతత్రసు చాలా భయపడ్డారు. ఎందుకంటే పూర్వంతో ఇంతకుముందే భయపడి ఉన్నారు. ఎలా భయపడి ఉన్నారు? తన్నిస్వనిత భిన్న హృత్కర్ణ మస్తకా, అది నన్ను ముంచ అలం, నన్ను వదిలిపెట్టు అని అరిచింది కదా. అరిచినప్పుడు ఆ శబ్దానికి వీళ్ళు భిన్న హృత్కర్ణ మస్తకా, గుండెలు బద్దలవ్వగా, అలాగే చెవులన్నీ బద్దలవ్వగా, మస్తకా తలకాయ బద్దలైపోతోందేమో అన్నంత నొప్పి కలగ్గా ఆల్రెడీ భయపడి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ శరీరాన్ని చూసేసరికి, చూపులకు కూడా ఇంత పెద్ద శరీరం అనేసరికి ఇంకా ఎక్కువ భయపడిపోయారు. సంతత్ర సుస్మతద్వీక్ష్య గోపా గోప్య కలేవరం పూర్వంతు తన్నిస్వనిత భిన్న హృత్కర్ణ మస్తకా. వాళ్ళు పాపం భయాన్ని కాస్త తగ్గించుకుని, కాస్త కూడగట్టుకుని, ధైర్యం కూడగట్టుకుని పసిపిల్లవాడేడి అని చూసేసరికి అయ్యవారు ఏం చేస్తున్నాడు? బాలంచ తస్యా ఉరసి క్రీడంత మకుతో భయం గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమా. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? బాలంచ తస్యాహ ఉరసి, ఈ పడిపోయిన పూతన తాలూకు వక్షస్థలం మీదే ఉన్నాడు. క్రీడంతం ఆడుకుంటున్నాడు అక్కడ. అకుతో భయం, అసలు భయం అనేది కనిపించట్లా. అందరూ భయపడ్డారు కానీ ఈయన మాత్రం భయపడట్లేదు. ఎందుకు భయపడతాడు? అందరికీ అభయం ఇచ్చేటువంటి వాడే కదా ఆయన. ఆయన ఎందుకు భయపడతాడు? భయపడలేదు. కానీ పాపం వీళ్ళు భయపడ్డారు, స్త్రీలు భయపడ్డారు. గోప్య వాళ్ళు భయపడి తూర్ణం సమభ్యేత్య, వెంటనే పరిగెత్తారు. వాళ్ళకి ధైర్యం కాస్త కూడిన వెంటనే పరిగెత్తి జగృహు, ముందు ఆ పసిపిల్లవాడిని తీసుకున్నారు. జాత సంభ్రమాహ, ఆ సమయంలో వాళ్ళకి కాస్త ఆశ్చర్యం అనేది కలిగింది అనేది వాడు వాస్తవం. ఇంతమంది భయపడ్డాము, ఈ పసిపిల్లవాడు ఎందుకు భయపడలేదు అని కాస్త ఆశ్చర్యపడ్డారు. కానీ ఈ హడావిడిలో అది మర్చిపోయారు. బాలంచ తస్యా ఉరసి క్రీడంత మకుతో భయం గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమా. యశోదా రోహిణీభ్యాంతాః సమం బాలస్య సర్వతః రక్షాం విదధిరే సమ్యక్ గోపుచ్ఛ భ్రమణాదిభిః. నుంచి పైన వ్యవహారం మొత్తం మీద ఆయన్ని తీసేసుకున్నారు, పూతన శరీరం మీద నుంచి తీసేసుకున్నారు అనే వరకు అయింది. ఇక్కడికి ఆపుకుందాము. ఎలాగో పూతనావధ జరిగింది కాబట్టి ఇక్కడికి ఆపుకోవటం మంచిదే. ఇక్కడికి ఆపుకుందాము. ఈ పూతనావధలో మనకేమి అర్థం అవ్వాలి అనేది ఆలోచిద్దాము. ఆలోచిస్తే రోష సమన్వితోపిబత్ అనే మాట కొంచెం ఆలోచించేటట్లుగా ఉంది. ఆ పూతనని సంహరించే దారేదో ఆయన చూసుకోవచ్చు కదా, ఆ సమయంలో ఆయన కోపం ఎందుకు వచ్చింది అనేది ప్రశ్న.
తన మీదకు పడినందుకు కోపం వచ్చిందా అంటే కోపం రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ పూతనని తొక్కేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి, తొక్కేసే సామర్థ్యం ఉన్నవాడు కోపం ఎందుకు వస్తుంది? కాబట్టి అందుకు కోపం రాలేదు. ఈ పూతన చేసినటువంటి మిగతా తప్పులకి కోపం వచ్చింది. మిగతా చాలామందిని పిల్లల్ని ఏడిపించింది కదా, అందువల్ల ఆ తప్పుకి ఆయన కోపం వచ్చింది. కాబట్టి ఈ విషయంలో ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదేమో అని అనిపిస్తోంది. ఎవరినైనా హింసించినా, పరులను పీడించినా ఆయన పెద్దగా దాన్ని సహించేటట్లుగా కనిపించటం లేదు. ఆయనకు కోపం వస్తుందేమో అనే అనుమానం వస్తోంది. అనుమానం నిజమేమో అనే అనుమానం కూడా ఉంది. కాబట్టి ఎవరిని హింసించి ఆ పరమాత్మ తాలూకు కోపానికి మనం గురి కావద్దు అని చెప్పటానికి ఆ రోష సమన్వితోపిబత్ అనే మాట గట్టిగా మనకి ఊతంగా ఉంది. కాబట్టి దాన్ని పట్టుకుని మనము ఎవరిని హింసించకుండా, ఎవరినో హింసించి పరమాత్మ కోపానికి మనం విషయం కాకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేద్దాం. అలాంటి తప్పులు మనతో చేయించవద్దని ఆ హతపూతన మతిపాతన నతపూత నమిత చేతనుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. యథాప్రకారం మనం పారాయణ కార్యక్రమాన్ని అధ్యాయాంతరంలో చేసుకుందాం అనుకున్నాం కాబట్టి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.